ఎట్లా ఎత్తుకుని అట్లనే ఉంటారు. వాళ్ళు మొత్తం రాళ్ళు అయిపోయి అక్కడ ఉన్నారు. అక్కడ రాళ్ళు ఉన్నాయి. చాలా చరిత్ర ఉంది గుడి గురించి అయితే చెప్పాలంటే. ఆంజనేయ స్వామి పాదాలు చూశారు కదా మీరు. ఇక్కడి నుంచి ఆ జొన్న రాసి ఎత్తుకెళ్ళిపోతున్న దొంగల్ని ఆయన అక్కడ నిలబడి శపించాడంటండి. అక్కడ శిలా విగ్రహాలు అయిపోయారంట వాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్దామండి. ఆ ప్లేస్కి వెళ్దాం, వెళ్ళి ఆ శిలా విగ్రహాలు ఏ అయితే ఉన్నాయో వాటిని కూడా మీకు చూపిస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫామ్ హౌస్. అయితే ఇప్పుడు వచ్చేసి చాలా జాంకాయలు వచ్చినాయండి. కొన్ని కోసుకెళ్ళిపోదాం, కొన్ని చిలకలకు ఉన్నా కానీ కొన్ని కోసుకెళ్దాం. ములక్కాయలు కూడా వచ్చినాయి కొన్ని. ఇప్పుడు చిన్న గుడి ఉందంటే అండి, ఇక్కడ దగ్గరలో చిన్న గుడి ఏదో ఉందంట. అయితే కుమార్ చెప్పాడు బాగుంటుంది మేడం గుడి అని. ఇక్కడికే మాకు దగ్గరలో, ఎంత దగ్గర అనేది నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళాక చెప్తాను మీకు. అయితే ఇంకా వచ్చి ఇక్కడ ఇలాగ పనులు చేసుకుని వెళ్ళిపోతున్నాము. ఎప్పుడు చుట్టుపక్కల అనేది గమ్ముని గమనించలేదు ఎక్కువగాను. చాలా ఉన్నాయండి. స్టోరీలు గుళ్ళు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయి చూడదగిన ప్రదేశాలు. పువ్వుల మొక్కలు, పువ్వుల తోటలో మొత్తం ఏది పంట పండించే ఒడ్లు పండిస్తాం కదా పంట, అంతా అన్ని రకాలు ఉన్నాయండి. ఏ పుదీనా తోటలో, కొత్తిమీర తోటలో అన్నీ కావాలంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని రకాలు ఉన్నాయి. చుట్టుపక్కలంతా చాలా బాగుంది. అయితే ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని జాంకాయలు అయితే కోసుకుని వెళ్దాము రండి. అక్కడ వెళ్తా, అక్కడ వెళ్తా. కాయలన్నీ అయినాయి, దోరగా ఉన్నాయి. అదైనా ఎందుకంటే చిలకలు ఏమైనా తింటాయని. ఇవి ఉంచాలమ్మా, అయినాయి అమ్మా. ఈయన కొయ్యనివ్వరండి. చిలకలు అంటే చిలకలు తింటాయండి ఎక్కువ. ఇది పండు అయిపోయింది, తింటాడు. ఉంచాలా? ఇది పండు అయింది, కోసేనా? చిలక కొట్టింది బాగుంటుంది. సర్లే ఉండని, అదే ఎంగిల్ చేసింది. ఇదే కోస్తానే, ఇది కూడా ఉంచుతాలే. తింటాయమ్మా. ఇవి దోరకాయలండి, చాలా స్వీట్గా ఉంటాయి, చాలా తీపి. ఇక్కడ ఉన్నాయి 2 కాయలు. మరి అయిపోయినాయి, మరి కోసేసేదా? ఉన్నాయా? దానిమ్మకాయలు ఉన్నాయా? చూడు, దానిమ్మకాయ కోసేసింది మొన్న, ఉంటే లేవు. ఇప్పుడు మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం అండి, ఉప్పు కారం పెట్టుకుని తెగ తినేస్తుంది జాంకాయలు అంటే. ఇవిగోండి ములక్కాళ్ళు. అయితే జాంకాయలు ములక్కాళ్ళు వచ్చినాయి. ఇప్పుడు మన ఆర్గానిక్ పంట మనకి ములక్కాడ జాంకాయ మంచిగా. వీడితోనే బాధ అనిపిస్తుందండి పాపం, చూస్తూ ఉంటాడు వెళ్ళిపోతే. వీడికో బెంగ. ఉండు నానా. ఇది వచ్చేసి పురాణ కాలం నాటి బావి అంటండి. అప్పుడు బావులే కదా ఉండేవి. చాలా స్వరంగంలా ఉందండి ఎక్కడికో లోపలికి. అవును, అవి వేసేసి పూడ్చేస్తారు కదా కుమారు, అన్ని చెత్త అంతా వేసేస్తారు కదా.
ఇక్కడ మన కందుకూరు దగ్గర కందుకూరు మండల్ విలేజ్ పుల్మామిడి రంగారెడ్డి డిస్టిక్. ఇక్కడ మన చీకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ వెలవడం జరిగింది. ఇది కనీసం 400 సంవత్సరాల చరిత్ర గల గుడి. ఇది పురాతనమైన గుడి. ఇక్కడికి చాలామంది సందర్శకులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళకు చాలామందికి అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇది పురాతనమైన దేవాలయం. ఇది కానీ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మన గుడికి సరి అయిన వసతులు కల్పించి గుడి డెవలప్మెంట్ చేయాలని మా గుడి తరఫున పెద్ద మనుషులం అందరం కోరుకుంటున్నాము. 10 ఏళ్ల నుండి కూడా పోరాడినా కానీ ఎవరు మనకు సహాయ సహకారాలు అందలేదు. సహాయసారం అందక ఇంత 239 ఈ గుడికి 239 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి వచ్చి దాతలు ముందుకు వచ్చి దీన్ని డెవలప్మెంట్ చేసి మరింత ముందుకు తీసుకుపోవాలి. ఇది చాలా ఇక్కడ మొక్కుకున్న వారికి మొక్కులు కూడా భగవంతుడు తొందరగా అందరికీ భగవంతుడు సలహా చూస్తాడు. కాబట్టి దయచేసి ఎక్కడ ఉన్న దాతలు కానీ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ గుడిని పట్టించుకొని మన గవర్నమెంట్, ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద చనువు తీసుకొని దీన్ని ముందుకు తీసుకురావాలి. ఇంకోటి ఇది గవర్నమెంట్ ఎండోమెంట్లో కూడా ఉంది మన చిక్కటేశ్వర దేవాలయం. ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలని మా గుడి తరఫున మా ఊరి పెద్దల పుల్మాడ్ గ్రామ పెద్దలం అందరము దయచేసి రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేయడం జరుగుతుంది. 400 సంవత్సరాల నుంచి ఉన్న గుడి. మా తాతలు కూడా చెప్పుకుంటూ వచ్చేది చీకటి వెంకటేశ్వరరు అని చెప్పేవాళ్ళు. అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎవరు వచ్చినా ఈ గుడికాడికి ఎంత పని ఉండి వచ్చినా కనీసం 1 గంట సేపన్నా ఇక్కడ నిలబెడతాడు ఆ భగవంతుడు. కాబట్టి మేము కూడా మా సాయశక్తుల మేము కూడా కృషి చేస్తున్నాము. ఇక్కడ డెవలప్ చేయాలనే ఆలోచన మన గ్రామ పంచాయతీలకు ఉంది, కానీ వసతులు లేక దాని మీద ఆదాయం లేక ఇక్కడ మంచి ప్రశాంతమైన వాతావరణం ఇది. ఈ వాతావరణాన్ని మేము ఉపయోగించుకోలేరు. ఎక్కడెక్కడో మనం పోతున్నాము. ఇక్కడ మంచి గుడి, మొక్కిన మొక్కులు మాత్రం కంపల్సరీ తీరుతాయి. మన గ్రామం పుల్మాడు వాళ్ళే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చాలామంది వస్తారు. రేపు 22, 24, 25 తారీఖు జాతర ఉన్నది మాకు బ్రహ్మోత్సవాలకు. దయచేసి అందరూ కూడా రావాలని మేము మా ఊరి తరపున అందరినీ కోరుతున్నాము. భూమి ఉంది కానీ అది నిరుపయోగంలో ఉంది, దాని సాగులో లేదు. కాబట్టి మీరు ప్రభుత్వము చొరవ తీసుకొని దీన్ని కొంచెం డెవలప్ చేయాలని, ఇక్కడ రోడ్డు కూడా వేపియాలే మన ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రజలమందరం కూడా ఈ గుడిని డెవలప్ చేయాలని మా ఊరు తరపున అందరి తరపున కూడా మేము కోరుకుంటున్నాము. చూడండి రండి, గృహ లాగా స్వరంగంలా ఉందండి గుడి. ఇట్లా మెల్లగా చెప్పుకుంటే గుడి స్వరంగంలా ఉంది. చూడండి, మెట్లయితే దిగుతున్నాను నేను. లోపలికి ఉంది. లోపల ఇది పురాతనమైన గుడి అని ఇక్కడ ఉన్న పెద్దలు స్నేహితులు అందరూ బాగా చెప్పారండి ఈ గుడి గురించి. మాకే ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ టైం వస్తున్నాం మేము కూడాను. మూసారా? ఇగో లోపలికి మన చీకటి వెంకటేశ్వర స్వామి ఇది గుడి అంటండి. సోమవారిని నాకు ఇష్టమైన సోమవారిని దర్శించుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుందండి. అసలు నిజంగాను ఎప్పుడు నా కల్లో వచ్చే కళ ఒకటైతే నాకు నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సోమవారికి మీరు కూడా అందరూ ఇక్కడ ఉన్న గృహలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి మీకు అవగాహన ఉన్న అవకాశం ఉన్న తప్పకుండా రండి. మా ఫామ్ హౌస్ దగ్గరలో, లైఫ్ ఫామ్ హౌస్ దగ్గరలో ఉంది. ఇది చాలా అసలు ప్రశాంతమైన వాతావరణం అండి. ఇక్కడికి వచ్చి
స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి అనుకున్నాయని జరుగుతున్నాయని ఇక్కడున్న పెద్దలు కూడా చాలా మందికి అన్నదానం చేయటం కానీ ఉత్సవాలు ఎడ్ల పందాలు చూడడానికి మనం ఎక్కడెక్కడో వెళ్తున్నాము ఏయో చూడడానికి, కానీ మనకి చాలా దగ్గరలో ఉందండి. ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే ఈ గృహ ఇవన్నీ చాలా అసలు చూడండి, మెట్లు లోపల గృహ లోపలికి ఉందండి. చూడండి మెయిన్ దేవుడు ఇది ఇక్కడ ఉన్నాడంటండి, అక్కడ దేవుడు ఉన్నాడు, ఆ పైన అక్కడ వేసాడంటండి దేవుడు అక్కడ. కాకపోతే ఆయన్ని రూపం కింద తీసుకుని ఇక్కడ అక్కడ తీసుకుని ఆయన్ని అక్కడ వచ్చిందంటండి. ఆయన రూపం అనేది ఆ బండ పైన అలా వచ్చిందంట. అక్కడ తీసుకుని నిదర్శనంగా మన స్వామివారిని అయితే ఇక్కడ నిలబెట్టారండి ఇక్కడ ఉన్న పెద్దలందరూను. ఇది చాలా 400 సంవత్సరాల క్రితం అంటే చూడండి, తాతలు నాటి దగ్గర నుంచి చెప్పుకుంటా వచ్చారంట. కాదంటే ఏంటంటే మనం ఎక్కడెక్కడో వెళ్తున్నామండి, చాలా చాలా ఖర్చులు పెట్టుకుని చాలా ఇదిగా వెళ్తా ఉంటాము. మీకు తెలిసే ఉంటది, మనకి అందుబాటులో దగ్గరగా ఉన్న గుడి అండి. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి మన చీకటి స్వామి టెంపుల్. ఇది వచ్చేసి మన మేడము సారోలు వచ్చారు. ఇది వచ్చేసి మన పురాణ కాలంలో వచ్చేసి మేము చిన్న ఉన్నప్పుడు గిటంగా ఇక్కడ వెళ్ళేసి లోపల వరకు వెళ్ళేది. అంటే మాకు మా తాతలు ముందు చెప్తే వాళ్ళు వినంగానే ఇది ఇక్కడ నుంచి మహేశ్వరంకి ఉంది, మహేశ్వరం నుంచి వెళ్ళేసి మనకు గోల్కొండ కోట వరకు సొరంగం ఉంది. కానీ అది మనం చెప్పింది అయితే విన్నాము, కానీ మనం పోలేము అక్కడ. మేమైతే చిన్న ఉన్నప్పుడు సగంలో పోయి మనం వచ్చేసినాము. గబ్బిలాలు చాలా ఉండే లోపల. చిన్న ఉన్నప్పుడు వెలుతురు పడుతుందండి, పైన గోపురం ఉంది మేడం, అక్కడ వెళ్ళేది మేము. అందులోకి ఇంట్లోకి వచ్చేది, ఆడుకునేవారు మంచిగా చిన్నప్పుడు. నేను తీస్తాను, ఇవ్వండి. ఏమండి ఏమండి అంతే పైన వెళ్తుంది అది. మన గోపురం ఉంది కదా అక్కడికి వెళ్తుంది. ఇదైతే మేము చూసినాం అట్లే ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక కోట ఉందండి మహేశ్వరంలో, అక్కడ దాకా కూడా స్వరంగం ఉన్నదంటే ఇక్కడ నుంచి. చిన్నప్పుడు ఇదిగో కుమార్ వాళ్ళు ఆడుకునేవారు అంటే, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు అంటండి. అయితే ఎందుకు ఇది పూర్తి చేస్తున్నారంటే ఈ గబ్బిలాలు కానీ లేకపోతే ఏమైనా పాములు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కొంచెం దీన్ని పూర్తి చేయడం జరిగిందండి. చాలా స్వరంగం లోపల కూడా చాలా శిఖరానికి స్వరంగం ఉంది, అది మనం వెళ్ళలేము. ఒక అబ్బాయి ఉంటాడు కదా యూట్యూబ్ ఛానల్ చేస్తాడు, ఆ అబ్బాయి అయితే వెళ్తాడేమో అలాంటి స్వరంగాలకి. ఆ అబ్బాయికి ఉపయోగపడుతుందేమో, ఒకసారి మా ఛానల్ చూస్తే తెలుస్తుంది. పైన గోపురం ఇదిగోండి. అవునండి, అదిగో పైకి చూడండి, అదిగో పోలు ఇట్లా ఉండేదంటండి స్వరంగం. ఇదైతే ఇదిగో కట్టేశారు, పూర్తి చేస్తున్నారు. ఇట్లా ఉండేదే గబ్బిలాలు గట్ట వచ్చే అవకాశం కానీ ఏమైనా పాములు గిట్ట వస్తాయని, అట్లా ఎక్కువైపోతున్నాయని ఈ మధ్య ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారండి, పూర్తి చేస్తున్నారు. చూడండి చాలా చాలా అందంగా, అసలే మనం నాకే ఏదోలాగా ఎంతో లోపల ఎంతో సంతోషం అనిపిస్తుంది అసలు. ఇది స్వామివారి లోపల సొరంగం లోపల చాలా అందంగా ఉంది అసలు. మేము మాకు ఎప్పుడు చెప్పలేదు కుమారు, ఆలోచన చెప్తాం మర్చిపోతున్నాను. ఇక్కడ చూపించి పైన ఇది వచ్చేసి అప్పుడు మన పైన జొన్న రాష్ట్రం ఉండేది. అంటే అప్పుడు పురాణకాలం చెప్పేది కదా జొన్నలు, అది ఉంటే మనకు అక్కడ వెళ్దాం మనం ఒకసారి. ఇందాక చూపించిన స్వరంగం వచ్చేసి అదిగోండి ఇక్కడ ఇది అదేనా? ఇది ఉంది, మామూలుగా వేరే పెట్టారు.
వెళ్ళేది మామూలుగా. మామూలుగా వెళ్ళేది. ఆ శిఖరం మనకు అప్పుడు జొన్న రాసింది. ఓకే. అంటే మన జొన్నలు ఉంటే దొంగలు వచ్చి ఎత్తుకోపోతే దేవుడు చూసి అక్కడ ఉంది కదా ఆ జేసీబీ వస్తుంది ఇట్లా వెళ్ళిపోతాడు అంటే ఇక్కడ నుంచి ఎగిరి ఆ రాయి ఉంది కదా అక్కడ ఆ రాయి దగ్గర ఆంజనేయ స్వామి నిలబడి చీటీ కొడితే అక్కడ 7 మంది ఎట్లా ఎత్తుకుని అట్లా నిలబడ్డారు. వాళ్ళు మొత్తం రాళ్ళు అయిపోయారు. అక్కడ ఉన్నారు అక్కడ రాళ్ళా? రాళ్ళు ఉన్నాయి. చాలా చరిత్ర ఉంది గుడి గురించి అయితే చెప్పాలంటే. ఇంట్లోకి వెళ్ళలేదు అప్పుడు ఎంత పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద ఇంట్లోతోటి కిందికి వెళ్ళేది. అదిగోండి చూడండి స్వరంగం. ఇది ఇందాక కనిపించింది ఇదేనా దారి? ఇది కనిపించింది కదా మనకి ఆ గోపురం కింద స్టేట్ గోపురం కనిపించింది. పైకి ఉంది. ఇది వచ్చేసి మనం ఇక్కడ దేవుడి నుంచి ఇట్లా బయటికి వెళ్ళే దారి. ఓకే ఓకే. ఇక్కడ చూసినాం కదా ఇక్కడ దేవుని ఇట్లా దారి వచ్చి బయటికి ఓకే, వెళ్ళేది. ఓకే. ఇది వచ్చేసి కదా. అప్పుడు నేను ఒక తోటలో పని చేసినప్పుడు ఒక 100 రూపాయలు కూలి పని చేసినప్పుడే కష్టపడి సంపాదించింది నేను ఇది. ఓకే. ఈ రింగ్ వచ్చేసి అప్పుడు ఈ దేవాలయానికి నీళ్ళు లేకపోతే నేను కట్టించిన తర్వాత ఇది ఇంకోటి వేరే వాళ్ళు కట్టించింది నన్ను చూసి. ఓకే. ఇది వచ్చేసి అప్పుడు కోట వాళ్ళు ఉండేది మామూలుగా రాజులు ఉండే కోటలు ఉండేది, వాళ్ళు నిర్మించుకున్న మొత్తం ఖరీదుతోని ఇట్లా ఉండేయండి. అయిగోండి లోపలికి అలా రూముల కింద. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఉన్న పెద్దలు కొంచెం డోర్లు పెట్టించడం జరిగింది అంతే. ఆ రాజులు ఈ కోట లోపల నివసించేవారంటండి. ఇట్లా చూడండి అన్ని ఇదే రకంగా అటు సైడ్ కూడా ఉన్నాయన్నమాట. అప్పుడు పెట్టుకున్నారు చూడండి కిటికీలోకి వెళ్ళి హోల్లో పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న పెద్దలు ఏంటంటే కొన్ని డోర్ పెట్టించడం కిటికీలు పెట్టించడం చేశారు. అది ఓపెన్ అన్నమాట. ఇది సెమ్ము ఇదేంటి? ఇది కోటనే అప్పుడు అప్పుల్లో వాళ్ళు ఉండేది. అప్పుల్లో రాజులు ఇవ్వండి ఇట్లా కట్టించుకుని ఇక్కడ కూర్చొని. ఇది తర్వాత కట్టారు. ఇది ఏంటంటే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కొంచెం ఈ డోర్లు పెట్టడం గానీ అలా చేసినట్టున్నారు. కొంచెం ఇవన్నీ చేసుకున్నట్టున్నారా? ఉండడానికి నివసించడానికి ఇప్పుడు ఉన్న వాళ్ళు గబ్బిలాల బాత్రూమ్లు గబ్బిలాల బాత్రూమ్లే మరి అమ్మా ఎన్ని గబ్బిలాలు ఉన్నాయి చూడండి. గబ్బిలాలు చూడండి. ప్రస్తుతానికి గబ్బిలాలకు ఉపయోగపడింది ఇప్పుడు అవి రూమ్. రాజులు అంతా అప్పుడు కట్టడాలు చాలా గట్టివి కుమారు. అసలు టెక్నాలజీ లేకముందే ఇంత అసలు అందగా అలా ఎంత ఎన్ని తిరుగుతాయి. ఇందాక మనకు అక్కడ అది జొన్న రాసి ఉండే కదా. ఇప్పుడు దేవుని మయంతోనే ఇట్లా ఎవరు వచ్చి ఎత్తుకుపోతారంటే ఆంజనేయ స్వామి మన మంచి రూపంలోనో ఏ రూపంలో అక్కడ వెళ్ళి నిలబడి సీటు కొడితే వాళ్ళు ఎంత మంది ఎత్తుకుపోయారో వాళ్ళు మొత్తం వచ్చేసి అట్లే రాయిలాగా అయిపోయారు. శిలారాయిలు అయిపోయారంటండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకు చూపించడానికి? ఆంజనేయ స్వామి పాదాలు ఉన్నాయి. అంటే ఇక్కడ నిలబడి అదేలే అక్కడ చూసాగానే అక్కడ విజిల్ వేస్తే వాళ్ళు ఎక్కడెక్కడ రాళ్ళు అయిపోయారు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అంటండి ఆ జొన్న రాశిని ఎత్తుకుపోతున్న దొంగల్ని శిఖరానికి నేను ఎక్కలేనండి, అందుకే ఇక్కడే ఉండిపోయాను. మన ఫామ్ హౌస్ కనిపిస్తుంది. చెట్లు
ఇదిగో కనిపిస్తుంది ఫామ్ హౌస్ జస్ట్ 1 కిలోమీటర్ దూరం. అవును. ఆంజనేయ స్వామి పాదాలు చూశారు కదా మీరు. ఇక్కడి నుంచి ఆ జొన్న రాసి ఎత్తుకెళ్ళిపోతున్న దొంగల్ని ఆయన అక్కడ నిలబడి శపించాడంటండి. అక్కడ శిలా విగ్రహాలు అయిపోయారంట వాళ్ళు. ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్దామండి. ఆ ప్లేస్కి వెళ్దాం. వెళ్ళి ఆ శిలా విగ్రహాలు ఏ అయితే ఉన్నాయో వాటిని కూడా మీకు చూపిస్తాను. మా ఛానల్ ద్వారాగా ఇక్కడ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉందని ఇక్కడ ఉన్న పెద్దలందరూ చెప్తున్నారు. అందుకు కాబట్టి మా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, అందరికీ ఉంటాయి కదండి కోటలు చూడాలి, స్టోరీలు వినాలి, దేవుళ్ళు కోసమని చాలా నమ్మకంతో బాగా ఎక్కువ భక్తితో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడెక్కడో వెళ్తారండి. మన దగ్గరలోనే మనకు అందుబాటులో ఉన్న దగ్గరికి వచ్చి మీరు దర్శించుకుంటే ఇక్కడున్న మీరు కోరుకున్న కోరికలు కూడా మొక్కులు కూడా అన్నీ తీరుతాయని ఇక్కడ పెద్దలందరూ చాలా గట్టిగా నమ్మకంగా చెప్తున్నారు. ఒకసారి వచ్చి చూడండి మీరు. ఇక్కడేనండి మాది లైఫ్ అట్ ఫామ్ హౌస్ దగ్గర ఒక కిలోమీటర్ దూరం ఉన్నదండి మా ఫామ్ హౌస్ కాడి నుంచి ఈ కోట. కాకపోతే మాకు తెలియదండి, కుమారు అనుకోకుండా చెప్తే చాలా పోయిన 2 వారాల నుంచి అనుకుంటున్నాం, కుదురుతలేదు. ఈ వారం ఇంకా కంపల్సరీ రావాలని వచ్చాము. వచ్చిన తర్వాత ఇంత స్టోరీ తెలిసిందండి. చాలా మీరు చూసారు కదా, చూపిస్తాం చూడండి. ఒక అబ్బాయి చేస్తాడండి ఛానల్, ఆ అబ్బాయికి కూడా ఉపయోగపడుతుందేమో మా ఛానల్ చూస్తే. ఆ అబ్బాయి కూడా వచ్చి దీన్ని యూట్యూబ్లో చూసుకుని పెడితే ఇక్కడ ఉన్న గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదన్నా చొరవ తీసుకుని ఇక్కడ డెవలప్మెంట్కి సహకరిస్తారని మా ఛానల్ ద్వారాగా కూడా మేము కూడా కోరుకుంటున్నామండి మనస్ఫూర్తిగా. చాలా పెద్దగా ఉంది. మళ్ళీ కొట్టిపించి మళ్ళీ ఎదురు వచ్చింది. చాలా వేళ్ల క్రితం చెట్టు అండి, అది 100 సంవత్సరాల క్రితం చెట్టు అండి. ఇది బాగా ఎక్కువైందని కొట్టించేశారంట. మళ్ళీ కొట్టించేసిన సిగురులతోనే మళ్ళీ ఇంత పెద్ద చెట్టు అయిందంటే చూడండి అసలు. చెరువు కాదు, బాయ్, పురాణ బాయ్. అప్పుడు ఈ బాయిలకి ఇక్కడ వచ్చి స్నానం చేసి వెళ్ళిపోయేది పురాణ కాలంలో. అప్పుడు మళ్ళీ నీళ్ళతో ఇట్లా తవ్వుకొని చాలా లోతుండే. ఇప్పుడు అంతా పురాతనమైన బావి అంటండి ఇది. ఇందులో స్నానాలు చేసేవారంట రాజులు. చూడండి, ఈ కోటలో ఉన్న రాజులు స్నానాలు చేసేవారంట అప్పుడులోను. దీన్ని ఎలా నిర్మించుకున్నారు. చాలా లోతుంది. అమ్మో, అవును. మరి డైరెక్ట్గా వెళ్ళిపోతావు, బాగుండదు. ఇక్కడ ఈ లోపల పడ్డామంటే స్వరంగంలో నుంచి ఎటు వెళ్ళిపోతామో కూడా తెలియదు, అలా ఉందండి బావి. అది 200 ఎకరాలు ఉంది. ఇది 230 ఎకరాలు అన్నదంటండి. దేవుని గుడి, దేవుడి మాగాని మొత్తం. అక్కడ వచ్చి మనం ఇందాక శిఖరం కాడి నుంచి చూసామండి ఆంజనేయ స్వామి పాదాలు ఏవైతే ఉన్నాయో. అక్కడి నుంచి మనం ఇక్కడ తీసుకున్నామంటే ప్లేస్ ఏంటంటే, ఈ చరిత్ర ఏంటంటే స్టోరీ, జొన్నలు అనేవి అప్పట్లోనూ పండించుకుని ఆరబెట్టుకునేవారు అంటండి. ఆ కోట పైన రాజులు కోట పైన ఎండబెట్టుకుంటే ఆ ధాన్యాన్ని దొంగలు వచ్చేసి ఎత్తుకొని తీసుకుని పరిగెట్టుకుంటా వచ్చేస్తుంటే అడ్డబడి ఆంజనేయ స్వామి ఒక మనిషి రూపంలో ప్రతిష్టమయ్యి ఆ దొంగల్ని శపించాడంటండి. ఆ ధాన్యం పట్టుకెళ్ళకోకుండా ఆగిపోయేటట్టు శపించాడంట. ఆ శపించిన రాయిలే ఇక్కడున్న విగ్రహాలండి. చూపిస్తాం రాయిలండి. ఆ దొంగలే ఈ రాయిలు, ఈ రాయిలే ఆ దొంగలు. అక్కడి నుంచి ఆ స్వామివారి ఇక్కడ శిలా విగ్రహాలు అయిపోయారంట.
తీసుకొచ్చి ఒక లైన్ రూపంలో పెట్టారండి ఇక్కడ ఉన్న పెద్దలు. వీటి వెనకాల ఏదో భాష కూడా రాస్తుంది కుమార్. ఇది కూడా ఇవి రాయల మీద చూడండి భాష. సంస్కృతం అప్పుడు తెలియదు మనకి. ఇది ఉంది, ఇదిగో అదిగో ఇదిగో అప్పుడులో ఉండేది సంస్కృతం మనకు తెలియవండి. ఇదిగో రాసి ఉన్నాయి చూడండి బండ్ల మీద. ఆయుధాలు ఉన్నాయండి. ఒక చేతిలో ఆయుధం, ఇంకో చేతితో బాణం గుర్తులు ఉన్నాయి చూడండి. చెట్లండి, బాగా చెట్లు వెంచర్లు వేసేసారు కదా. వెంచర్లు వేసి చెట్లు పెంచడంతో ఆ గుడి అనేది కట్టించారు కదా, దాని వెనకాల కనిపిస్తుంది. ట్యాంకు అవతల కనిపిస్తుంది కానీ తక్కువగా కనిపిస్తుంది.